హాయ్ ఫ్రెండ్స్, మరో పురాతన ఆలయం యొక్క వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. స్వయంగా వెలిసిన శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. 1000 సంవత్సరాల ఆలయ చరిత్ర గల ఈ టెంపుల్ కొడకంచి గ్రామము, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదండి. స్వామివారు ఈ కనిపిస్తున్న గుట్టపై ఎలా వెలిసారో ఒకసారి తెలుసుకుందాం. అల్లాని వంశస్థులకి స్వామివారి కళ్ళలో కనిపించి తను మంబాపూర్ అడవి ప్రాంతంలో ఓ విగ్రహంగా ఉన్నానని దానిని తీసుకొచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించాను. గరుడ పక్షి ముందున్న నడిపిస్తూ మంబాపూర్ అడవి ప్రాంతంలో గల ఓ పుట్టలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూపించాను. ఆ విధంగా శ్రీ ఆదినారాయణ స్వామి మంబాపూర్ అడవి ప్రాంతంలో ఉన్న తన యొక్క విగ్రహాన్ని రప్పించుకొని ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామివారు. గర్భగుడి లోపలికి వెళ్ళే ముందుగా యంత్రాలయం మనం చూడవచ్చునండి. ఈ యంత్రాలయంలో ఆల్వార్ స్వాములను మనం దర్శనం చేసుకోవచ్చును. కంచికి చాలామంది వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటారు కదా, అక్కడ బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకొని ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకొని వస్తుంటారండి. ఒకవేళ ఎవరైనా కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ కొడకంచికి వచ్చి బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయండి. వాటి స్పర్శ ద్వారా మనం కొన్ని దోషాలను అయితే నివారణ చేసుకోవచ్చును. ఈ కొడకంచిలో గల ఆలయాన్ని మరో కంచిగా చెప్పుకోవచ్చునండి. బంగారు, వెండి బల్లిని ఇప్పుడు దర్శనం చేసుకున్నాం కదండి. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి. స్వామివారిని మనసారా వేడుకుందాము. ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ టెంపుల్ యొక్క పరిసరాలు చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయండి. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగాయంట. ఓ పక్కన కోనేరుతో పాటుగా పెద్ద చెరువును కూడా మనం చూడవచ్చునండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారండి. ఆలయానికి సంబంధించిన అడ్రస్ మరియు లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం శివకుమార్ మరియు నవీన్ ద్వారా ఈ ఆలయం సంబంధించిన చరిత్రను మనం తెలుసుకుందామండి. శివకుమార్ వాళ్ళ వంశస్థులు ఈ ఆలయానికి ఎప్పటి నుంచో సేవ చేస్తూ వస్తున్నారండి. వారిద్దరి ద్వారా ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు శివకుమార్. మీకు తెలిసిన విషయాలు ఈ టెంపుల్ గురించి భక్తులతో ఒకసారి షేర్ చేసుకున్నానా? అయితే అప్పుడు మా పూర్వీకులు చెప్తుండే, రామాజీ ద్వారా ఉంటుండే ఊరికి. ఆయనకు ఒకసారి కళలు వచ్చిందట స్వామివారు, ఆదినారాయణ స్వామి, నేను పలానా అడవిలో ఉన్నా అని. ఈయన అయితే ఒకసారి లెంగనికి పోయినట్టు అడవిలోకి, దొరకలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ కళలు వచ్చి నేను గరుడ పక్షి వెంబడి వస్తా, గరుడ పక్షి ఎట్లా వస్తే నువ్వు అట్లా పోవాలని చెప్పిండంట. అప్పుడు గరుడ పక్షి వెంబడి పోతే నర్సాపూర్లో మంబాపూర్ అడవి అనే దగ్గర గ్రామంలో ఒక పుట్టలు ఉంది స్వామివారు. ఆ పుట్ట మీద గరుడ పక్షి పోయి వాలింది. అప్పుడు ఈయన రామాజీరావు ఆయన దొర ఏం చేసిండు, పంతుల్ని వీళ్ళందరినీ చేసి అభిషేకం చేసి స్వామివారిని తీస్తుంటే మంబాపూర్ వారి గ్రామం వాళ్ళు వచ్చి అడ్డగించారు, ఇది మా ఊళ్ళు ఉంది, మా ఊరికి రావాలని. అప్పుడు ఏం చేసిర్రు, 2 గ్రామాలు ఒప్పందం చేసుకొని మంబాపూర్ ఎడ్లు, మా కొడకంచి గ్రామం ఎడ్ల బండి. అప్పుడు కానీ ఎడ్లు వచ్చేసి మంబాపూర్ వెళ్ళకుండా గరుడ పక్షి ఎక్కడ వస్తే అక్కడ వచ్చి ఈ గుట్ట మీద స్వయంగా వెలిసిండు శ్రీ ఆదినారాయణ స్వామి. అప్పటి నుంచి డైలీ పూజలు అన్నీ జరుగుతున్నాయి. 900 సంవత్సరాల క్రితం వెలిసిన గుడి. బ్రహ్మోత్సవాలు అట్లా ఏమైనా చేస్తుంటారా? బ్రహ్మోత్సవాలు ప్రతి ఓకే. ఏ టైంలో చేస్తుంటారు? ఫిబ్రవరి మాఘమాసం భీష్మ ఏకాదశి రోజు జాతర. భీష్మ ఏకాదశికి బ్రహ్మోత్సవం అవుతుంది. ఓకే. ఆ రథసప్తమి రోజు దేవుని కళ్యాణం అవుతుంది. రథసప్తమితో స్టార్ట్ అయ్యే ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఏం చేస్తుంటారు? కళ్యాణం చేస్తారు స్వామివారి. ఫస్ట్ రోజు కళ్యాణం. నెక్స్ట్ రోజు వచ్చి హనుమంత సేవ ఉంటుంది. తర్వాత రోజు స్వామివారికి ఇష్టమైన గరుడ సేవ ఉంటుంది. లాస్ట్ రోజు వచ్చి అలక సేవ ఉంటుంది. స్వామివారు పోయి అక్కడ అలుగుతాడు.
అప్పుడు అమ్మవారు వచ్చి తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ కంచి తర్వాత కొడకంచి, ఇక్కడ బంగారు వెండి బల్లి ఉంటుంది. అది ఓకే, అంటే కంచికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అది ఒక శ్లోకం. ఇంకా ప్రత్యేకతలు అంటే ఇక్కడ పూల చెట్టు ఉంది. పూల చెట్టు దగ్గర అక్కడ స్వయంగా నాగంబాబు కూడా ఉంటుంది. అక్కడ కనబడుతుంది. ఈ స్లాబ్ కట్టే టైంలో ఈ చెట్టుని తీసే ప్రయత్నం చేశారంట. ఆ టైంలో నాగుపాము వచ్చి ఈ చెట్టుని కొట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందంటండి. ఇక్కడ మన ఆ నాగుపాము సంబంధించిన గుర్తులను కూడా భక్తులు మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు వచ్చి చెట్టుకే నించుంది అనమాట. నవంబాము 5 స్విచ్ల నవంబాము వచ్చేసి అక్కడనే ఉందన్నమాట. కొట్టకుండా అడ్డుకుండా అనమాట. దేని కొట్టాలనుకున్నారు అసలు? అంటే ఇది నిర్మాణానికి నేను కూడా ఫస్ట్ 10 సంవత్సరాల కింద ఫస్ట్ టైం ఇక్కడ జాబ్ కోసం నేను ట్రై చేశాను. బస్బాడీలో డెక్కన్ ఆటో లిమిటెడ్ ఫ్రమ్ కొడకంచి విలేజ్. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉంది పోదామనేసరికి ఇక్కడికి వచ్చాము. స్వామి నాకు మంచిగా జాబ్ వచ్చింది అనుకోని నా కానుకలు నేను నీకు సమర్పించుకుంటాను, నాకు మంచిగా ఉంచని తెల్లారి మాసటి రోజు 2 రోజుల్లో నాకు జాబ్ వచ్చేసింది. మీరు కోరుకున్న 2 రోజులకే మీకు జాబ్ వచ్చేసింది. ఓకే, అట్లాంటి మహిమగల దేవుడు శ్రీ ఆదినారాయణ స్వామి. అన్ని కోరిన కోరికలు నెరవేర్చిన స్వామి. ఓడి బియ్యాలు పోస్తారు, అన్ని స్వామివారికి అన్ని సమర్పిస్తారు. జాతర అప్పుడు ఇంకా బ్రహ్మోత్సవంగా ఇక్కడ నిలబడితే ఉష్కేసరాలని జనాలు పబ్లిక్. ఈ ఆలయానికి హైదరాబాద్ నుండి అయితే 36 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. హైదరాబాద్ నుండి ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట, మూసాపేట్, అక్కడ నుంచి మియాపూర్ రైల్వే స్టేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. మల్లంపేట్, మాదారం మీదుగా ఈ విలేజ్కి చేరుకోవచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వచ్చేవారైతే ఎగ్జిట్ నెంబర్ 4 ద్వారా దిగి అక్కడ నుంచి 6.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ టెంపుల్కి చేరుకోవచ్చునండి. 1000 సంవత్సరాల ఆలయ చరిత్రతో పాటుగా స్వయంభుగా వెలిసిన జగత్ ప్రసిద్ధిగాంచిన శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ క్షేత్రమందు శ్రీ ఆదినారాయణుడై సాక్షాత్తు ఈ గుట్టపై వెలిసి ఉన్నారు. బంగారు వెండి బలులు కలిగిన ఈ ఆలయం యొక్క చరిత్రను మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న సపోర్టు నా ఛానల్ గ్రోత్కి అది ఎంతో ఉపయోగపడుతుందండి. దయచేసి నాకు సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ ఆలయం యొక్క చరిత్ర మనం తెలుసుకుందామండి. 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామాజీరావు గారికి స్వామివారి కళలో వచ్చి మంబాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని తీసుకుని వచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అల్లాని రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. స్వామివారి కళలకు వచ్చి తెల్లవారిలోపు మీ ఇంటి ముందు గరుడు పక్షి ఉంటుందని, ఆ గరుడు పక్షే నేనున్న స్థానానికి తీసుకుని వెళ్తుందని తెలియజేశారు. మరుసటి రోజు ఆ గరుడ పక్షి వెంటనే అల్లాని వారసులు వెళ్ళారు. ఆ అడవిలో ఓ పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. స్వామివారి విగ్రహం పుట్టలో కనిపించడంతో అల్లాని వంశస్థులైన అన్నదమ్ములు ఆ స్వామివారిని మాకు కావాలని అనుకున్నారు. చివరగా అన్నదమ్ములు ఓ నిర్ణయానికి వచ్చి మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కడదాం, ఆ ఎద్దులు ఎక్కడికైతే స్వామివారిని తీసుకుని అక్కడ స్వామివారిని ప్రతిష్ఠిద్దామని చెప్పేసి అనుకున్నారు. అందులోనే పొద్దుపోవడంతో అందరూ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివరిలో అడవిలో ఓ పెద్ద కొండపై స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఏ గుట్టపై అయితే స్వామివారు స్వయంభుగా వెలిసినారో ఆ గుట్టపైననే అల్లాని రామాజీరావు గారు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అల్లాని రామాజీరావు గారు ఏ విధంగా స్వామివారికి పూజలు నిర్వహించాలా అనే ఆలోచనలో ఉండగా చివరగా కంచిలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారో అదే మాదిరిగా కొడకంచిలో జరగాలని చెప్పేసి నిశ్చయించినారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా కంచిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా కొడకంచిలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. కంచిలో ఏ విధంగా బంగారు వెండు బల్లిని దర్శించుకుంటామో అదేవిధంగా ఈ కొడకంచిలో కూడా బంగారు వెండు బల్లిని దర్శించుకోవచ్చును.
ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చాలా విశాలంగా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. వాటితో పాటుగా ఈ ఆలయం ఉత్తరం వైపున కోనేరుతో పాటుగా పెద్ద చెరువును కూడా మనం చూడవచ్చును. ఇక్కడ ఎక్కువగా షూటింగ్ జరిగాయని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. శ్రీ ఆదినారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ తదియ సోమవారం అనగా 12 ఫిబ్రవరి 2024 నుండి 22వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు, అంటే 11 రోజులు వివిధ పూజా కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫిబ్రవరి 16వ తారీఖు రథసప్తమి రోజున స్వామివారి కళ్యాణం, ఫిబ్రవరి 17న హనుమత్ సేవ, ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం స్వామివారి ఇష్టమైన గరుడ వాహన సేవ, ఫిబ్రవరి 19న అమ్మవారి విమాన సేవ, స్వామివారి అలక సేవ, ఫిబ్రవరి 20వ తారీఖున స్వామివారి దివ్య రథోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైనగా చెప్పుకోవచ్చును. ఈ కొత్త మండపం కట్టకముందు ఏదైతే పాత మండపం ఉండేదో దానికి సంబంధించిన పిల్లర్స్ అండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ ఆదినారాయణ స్వామి యొక్క దర్శనం అయిన తర్వాత ఈ కోరిక బండల దగ్గరకు వచ్చి ఒక కోరికను కోరుకొని ఈ కోరికల బండ పైన బొటనవేలుని పెడుతుంటారండి. ఒకవేళ ఆ బొటనవేలు సైడ్గా జరుగుతూ ఉంటే కనుక తప్పకుండా తమ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఓ విశ్వాసం అండి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి సంబంధించిన మండపంలోకి మనం వచ్చేసామండి. చూసారా, ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి, చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఈ మండపం మధ్యలోనే ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చును. ఏకశిలగా ఉన్న ధ్వజస్తంభాన్ని మనం దర్శనం చేసుకోవచ్చునండి. పదండి ఫ్రెండ్స్, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా కుడివైపు అల్లివేలు మంగమ్మ గారిని దర్శనం చేసుకోవచ్చండి. ఆ పక్కనే అల్వార్ స్వాములు కూడా ఉంటారు. ఫ్రెండ్స్, కంచిలో అయితే ఏ విధంగా బంగారు వెండి బల్లులు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా మనం బంగారు వెండి బల్లను మనం దర్శనం చేసుకోవచ్చండి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి వారిని మనసారా చూసుకుందామండి. నారాయణ నారాయణ జయ గోవింద, నారాయణ నారాయణ జయ గోపాల, నారాయణ నారాయణ జయ గోవింద, నారాయణ నారాయణ జయ గోపాల. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఎదురుగానే శివుణ్ణి మరియు ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చని. వాటితో పాటుగా మనం శ్రీ ఆదినారాయణ స్వామి యొక్క రథాన్ని కూడా మనం చూడవచ్చునండి. ఫ్రెండ్స్, పదండి లోపలికి వెళ్ళి శివయ్యను అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. ఈ పాత గుడి చుట్టూరా పెద్ద చెట్టుని మనం చూడవచ్చునండి. చెట్టు మొత్తం కూడా ఆల్మోస్ట్ టెంపుల్ కవర్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా ఎత్తైన వృక్షం, చాలా ఎత్తైన పెద్ద వృక్షాన్ని మనం చూడవచ్చునండి. ఇది ఈ టెంపుల్ మొత్తం కూడా ఈ ఆలయాన్ని మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది. ఈ ఆలయం మొత్తం కవర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఉంటుందండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఆంజనేయ స్వామి వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకొని ఈ వీడియోని ముగిద్దామండి. శ్రీ ఆదినారాయణ స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఇళ్ళవేళ మనపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ టెంపుల్ యొక్క పునర్దర్శనం మళ్ళీ ప్రసాదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై హింద్.